హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవానీ మ్యూజింగ్స్. ఏం లేదండి, మేము ఉడిపి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఈ ట్రిప్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటే ఇప్పటికీ కుదిరింది. సో మేమైతే బెంగళూరు నుండి పంచగంగా ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఎక్కేసి ఉడిపికి వెళ్ళిపోయామండి. ఇక్కడ 6:30కి స్టార్ట్ అవుతుంది, 4:30కి ఎర్లీ మార్నింగ్ ఉడిపిలో ఉంటామన్నమాట. సో ఉడిపిలో దిగాక మీకు 2 ఆప్షన్సే ఉంటాయి. ఐదర్ ఆటో స్టాండ్ ప్రీ బుక్ చేసుకోవాలి, లేదంటే మీరు ఏదైనా బైక్ రెంటల్ తీసుకోవాలి. అంతేగాని ఓలాస్ అవి ఏమి ఉండవు. మేము అక్కడ హోమ్ స్టే తీసుకున్నాము, హోమ్ స్టేకి వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడమే మీరు పికాక్ సౌండ్తో లేస్తారనమాట. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మా పాప అయితే పికాక్స్తో అక్కడున్న క్యాట్స్తో ఫుల్గా ఆడేసుకుంది. ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ మేము ఆ మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఉడిపి టెంపుల్కి వెళ్ళిపోయాము. సో అక్కడైతే పార్కింగ్ అసలు ఎలాంటి లోటు లేదు, మంచిగా కారు పార్క్ చేసుకోవచ్చు ఒకవేళ తీసుకెళ్తే. నా సజెషన్ ఏంటి అంటే మార్నింగ్ టైమింగ్ అంటే 8:30 to 9:30 స్వామికి అలంకరణ చేస్తారు. సో ఆ టైంలో మనల్ని స్వామి అలో చేయరనమాట లోపల చూడడానికి స్వామిని. సో ఆ టైం స్కిప్ చేసేసి వేరే టైంలో వెళ్ళిపోండి. మేమైతే అదే టైంకి వెళ్ళాము మాకు తెలియకుండా. సో లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక మినిమం 1.5 hours to 2 hours వరకు వెయిట్ చేసాము మేము. సో అక్కడ ఎండలు ఎక్కువ. మా పాప అయితే చాలా చిరాకు వేసింది, తనకి ఏడ్చేసింది. సో తనని డైవర్ట్ చేయడానికి మేము గోశాల అనంతా తిప్పాము. ఇది ఒక సింగిల్ లైన్, సో కదలడానికి చాలా టైం పట్టేస్తుంది. వన్స్ లైన్ కదిలాక సీనరీస్ అవన్నీ చూసి మనం మర్చిపోతాం అనుకోండి అఫ్కోర్స్గా. యా, సో నేనైతే లోపల ఏమో పిక్స్ కానీ వీడియోస్ కానీ తీయలేదు. గర్భగుడిలోకి వెళ్ళాక అక్కడ మనకి ప్రోహిబిటెడ్ అని ఉంటుంది అనమాట. సో నేనైతే ఏం తీయలేదు. సో బయటకు వచ్చాక ఇంకా తీసాను అనమాట. మీరు చూస్తుంటారు ఇక్కడ సింగిల్ లైన్ ఎంత దూరం ఉందో, చాలా టైం పట్టేస్తుంది ఇదైతే. యా, అక్కడ ఉన్న వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు కొద్దిసేపు అయితే. దానివల్లే మనం కొంచెమన్నా ఫ్రీగా ఫీల్ అవుతాము, లేదంటే అంతే ఇంకా స్ట్రెస్సే. ప్రసాదం తీసేసుకొని బయటకు వచ్చాము. ఇదంతా స్వామివారి బృందావనం అనమాట. అక్కడ మనకి బోట్స్ ఉంటాయి. ఇదంతా బృందావనము. అక్కడ తులసి చెట్లు వేస్తారంట దాంట్లో. ప్రజెంట్ అయితే ఏం లేవు. అండ్ నెక్స్ట్ గోశాల, నేను చెప్పాను కదా గోశాల మనం లైన్లో ఉన్నప్పుడు కూడా మనకి విండోలో నుంచి కనిపిస్తుంది. ఇదేమో లోపల నుంచి ఎంట్రీ ఉంటుంది అనమాట. ఇదంతా టెంపుల్ లోపల నుంచే ఎంట్రీస్ ఉంటాయి, బృందావనం కానీ గోశాల కానీ. సో ఇది చాలా ఆవులు ఉంటాయి. మనం ఏదైనా టికెట్ తీసుకొని కూడా గోపూజ చేయమన్నా చేస్తారు అక్కడ. అండ్ ఫుడ్ కూడా ప్రిపరేషన్ అనమాట అక్కడ. అండ్ యా, టెంపుల్ విజిట్ అయిపోయింది. ఇంకా మేము మాల్పే బీచ్కి వెళ్ళిపోయాము. సో అక్కడ బీచెస్ కూడా చాలా ఫేమస్. మా పాప అయితే ఫస్ట్ చాలా భయపడింది, పాపం వాళ్ళ నాన్నని పట్టుకొనే ఉండింది. అండ్ తర్వాత అదే పుల్ అయిపోయింది. ఈ మాల్పే బీచ్లో అన్ని టైప్ ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయన్నమాట. లైక్ వాటర్లో ఉండేవి, స్కూబా డైవింగ్ అని అవన్నీ. సో మీరు చేయొచ్చు. మేమైతే ఇప్పుడు సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాము. సో ఇది 30 minutes జర్నీ ఉంటుంది సముద్రంలోనే. ఇలా షిప్లో వెళ్ళానమాట. 30 minutes వెళ్ళడానికి, 30 minutes రావడానికి, 1 hour ఏమో ఐలాండ్లో స్పెండ్ చేయడానికి. సో ఈచ్ పర్సన్కి 400 rupees పర్ హెడ్ టికెట్ ఉంటుంది అనమాట. ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ అడ్వెంచర్ కూడా. అండ్ నాకైతే పర్సనల్గా చాలా భయం వేసింది. ఇంకా చాలా ఐలాండ్ చూసాక ఇంకేమైనా పర్లేదు అనుకున్నాను. నేనైతే లోపల ఆ అలలు అవన్నీ చూస్తే కొంచెం భయం వేసింది అనమాట. యా, ఎట్ లాస్ట్ ఐలాండ్లోకి రీచ్ అయిపోయాము. నేనైతే అసలు ఐలాండ్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడ మొత్తం షెల్సే, కింద శాండ్ ఏమి ఉండదు, మొత్తం షెల్సే. అది మనకు శాండ్ లాగా అనిపిస్తుంది కానీ అదంతా షెల్స్ అనమాట. యా, ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ రాక్స్ కూడా హెగ్జాగోనల్ రాక్స్ ఉంటాయి అక్కడ. మాకైతే ఇది వెల్కమ్ చెప్పేసింది క్రాబ్. యా, దాంతో మా పాప కొంచెం టైం స్పెండ్ చేసింది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఐలాండ్ అనేది. అంత డేర్ చేసి వెళ్ళినందుకు నాకు ఒక లైఫ్ టైం మెమొరీ లాగా ఉండిపోయిందనమాట. దట్ క్రెడిట్స్ గోస్ టు మై హస్బెండ్ ఓన్లీ. ఇవన్నీ మా పాప కలెక్షన్స్ అక్కడ నుండి కొన్ని తెచ్చుకుంది. నేను వాటితో ఒక ఆర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చేశాక నేను మీకు పోస్ట్ చేస్తాను. యా, ఇదండి చూస్తున్నారా ఎంత సూపర్. నెక్స్ట్ ఇంకో బీచ్కి వెళ్ళిపోయాము అక్కడే. సో ఎంట్రీ ఏమో ఇలా ఉంటుంది అనమాట బోట్తో. ఇదేంటి అని అంటే 2 sides సీ ఉంటుంది అండ్ మధ్యలో మనకి వే ఉంటుంది అనమాట, సీ బ్రిడ్జ్ టైపు. ఇట్స్ అంటే కొంచెం బ్రిడ్జ్ చాలా లాంగ్ ఉంటుంది. మనం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, 2 sides సముద్రము, మధ్యలో బ్రిడ్జ్. ఇంకా అది చెప్పరాదనమాట. ఒక సైడ్ భయం ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నాకైతే నిజంగా చెప్పాలంటే నాకు పర్సనల్గా వాటర్ అంటే చాలా భయము.
బట్ మా హస్బెండ్ వల్ల అది ఓవర్‌కమ్ అయితే కాలేదు. కానీ భయపడకుండా ఎంజాయ్ చేయగలిగిన అక్కడి వరకైతే చెప్పగలుగుతాను నేను. ఇంకా మా పాపని కింద వదిలేస్తే ఊరికే అటెళ్తుంది, ఇటెళ్తుందని పాపం ఆయన ఎత్తుకునే ఉన్నారనమాట. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అసలు ఈవినింగ్ టైమ్స్‌లో స్టార్ట్ అవుతున్నాయి. నాకైతే ఒక్కసారి భయమేసింది. పాపం నైట్ టైమ్స్‌లో ఏమన్నా అయితే వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు అని. అదొక థాట్ వచ్చేసిందనమాట. చాలా ఫిషింగ్ బోట్స్ ఈవినింగ్ టైమ్స్‌లోనే వెళ్తాయంట సముద్రంలోకి. ఇంకా మార్నింగ్ 8, 9 ఆర్ ఎర్లీ మార్నింగ్ అలా వస్తాయంట రిటర్న్. సో అది నాకైతే భయమేసింది. అంతే ఇంకా. మీరు ఉడిపి వెళ్తే మాత్రం మిత్ర సమాజ్‌లో టిఫిన్ చేయండి. మాకైతే ప్లేస్ దొరకలేదని ఇంకా చిరాకులో మేమేం చేయలేము. ఇలా సన్‌సెట్ అయితున్నప్పుడు ఫొటోస్ తీసుకున్నాము. సూపర్ ఎక్స్‌పీరియన్స్. సీ అండ్ సన్‌సెట్ ఇంకా చెప్పరాదు. యాహ్! ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ ఇలా ఇంకో బీచ్‌కి వెళ్దామని లైట్ హౌస్ బీచ్ అని. సో అక్కడికి వెళ్తున్నాము. మధ్యలో ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అనమాట. ఒక 1 కిలోమీటర్ వరకు ఉన్నాయి బోట్స్ అన్నీ సముద్రంలో పార్క్ అయి ఉన్నాయన్నమాట. సో మేము ఎంచుకున్న రూట్ ఏంటి అని అంటే మధ్యలో బ్రిడ్జ్ సేమ్ ఇటు సైడ్ సముద్రము అనమాట. 2 సైడ్స్, 1 సైడ్ బీచ్ అలా. సో ఆ వేలో మేము వెళ్తున్నాము ఎంజాయ్ చేయడానికి. లేదు మీకు ఇది కాదు అని అంటే మీకు హైవే కూడా ఉంటుంది, దాంతో కూడా వెళ్ళొచ్చు. కానీ మేము ఈ వేతో వెళ్తున్నాము. సో బీచ్ ఎంజాయ్ చేయొచ్చు, సముద్రం ఎంజాయ్ చేయొచ్చు అని ఈ త్రో వెళ్తున్నాం అనమాట. బట్ ఇట్స్ ఎ బెస్ట్ ఎక్స్పీరియన్స్. మాకైతే వెళ్ళినంతసేపు ఆ బీచ్కి వెళ్ళినంతసేపు కూడా మాకు మధ్యలో అంతా బీచెస్ ఉన్నట్టే అనిపించింది. సో మధ్యలో ఆగి ఆ ఫిషర్మ్యాన్స్ అప్పుడే ఫిషెస్ తీస్తున్నారనమాట. మా పాప చూస్తానంటే తనకు కూడా ఒక ఫిష్ ఇచ్చారు. ఇంకా దానికి అది సరిపోవట్లేదు, పెద్ద ఫిష్ కావాలంట. అందుకే అది పడేస్తుంది తన జాలీలో నుండి పెద్ద ఫిష్ తీసుకుంటానని చెప్తుంది కానీ పాపం అవ్వట్లేదు. యాహ్! ఇది ఇంకో టెంపుల్. అక్కడ మారియమ్మ టెంపుల్ ఫేమస్. అక్కడ మారియమ్మ ఉంటారు. అంటే ఇక్కడ మనకి ఎల్లమ్మ, పోచమ్మ అంటే గ్రామ దేవతలు ఎలాగో అక్కడ ఉంటారంట మారియమ్మ అని. ఫస్ట్ అయితే నేను వేరే అనుకున్నాను. నాకు వేరేలా అనిపించింది. తర్వాత కాదు అది మారియమ్మ, మేరియమ్మ కాదు అని అన్నారు. సరే అని ఇంకా వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా అంతే, లోపల పిక్స్ నాట్ అలౌడ్. బట్ ఈ టెంపుల్ అయితే జస్ట్ ఆర్కిటెక్చర్ కోసం అయితే మీరు పక్కా విజిట్ చేయొచ్చు. అండ్ రోహిత్ శర్మ కూడా వచ్చారంట ఈ టెంపుల్కి. అండ్ అక్కడ ఏదనుకుంటే అది అవుతుందంట. అండ్ ఇదేనండి, అక్కడ పైన లైట్ హౌస్ ఉంది కదా, చూస్తున్నారనుకుంటా. ఇది కాపు బీచ్ అనమాట. నేను చెప్పాను కదా ఉడిపిలో చాలా బీచెస్ ఉంటాయి. మీకు ఓపిక ఉండాలంతే వెళ్ళడానికి. ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క అడ్వెంచర్ ఉంటుంది. ఇంకా మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళనే లేదు. మీరు వెళ్తేనైతే అస్సలు మిస్ చేసుకోకండి. మేము ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగా అనిపించింది. సన్సెట్ వరకు ఉన్నాము. బీచ్ సన్సెట్ చెప్పాను కదా అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని. అంతే, బీచ్ సన్సెట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ దాని మీదికి లైట్ హౌస్ మీదికి కూడా ఎక్కొచ్చంట. కానీ మేమైతే ఇంకా పాపని తీసుకొని ఎక్కలేము. మా పాప అయితే ఫస్ట్లో భయపడింది. ఇప్పుడైతే ఇంకొంచెం లోపలికి వెళ్దామని తనే ఆడేసుకుంటుంది మొత్తము. ఇదండి మా ఉడిపి ట్రిప్. అండ్ ఉడిపి నుంచి మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి కవర్ చేసాము, అండ్ మా పాపకు అక్షరాభ్యాసం ఎక్కడ చేయించాము, ఎంత ఖర్చు అయింది, ఎలా వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో పోస్ట్ చేస్తాను. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఉడిపికి వెళ్తే మాత్రం అక్కడ మిత్ర సమాజు అండ్ 8:30 to 9:30 టెంపుల్ విజిట్ టైమింగ్స్ అవాయిడ్ చేసేయండి. ఈ చిన్న ప్రికాషన్స్ తీసుకోండి మీరైతే. మేమైతే సమ్మర్లో వెళ్ళకండి, బెస్ట్ టిప్ ఒకటి నాది. సమ్మర్లో అయితే వెళ్ళకండి, చాలా వేడి అక్కడ. సో హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, బాయ్.